ఇప్పుడు అంటే సీఎం గారిని కలుస్తారా? అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారని మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, నేటికి కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, లేదంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు? ఏంటి పోరాటం? తప్పకుండా నేను ఇప్పటి అధికారులు కలిశాను. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసి చెప్పాను, నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది, నేను వంశపారంపర్య అర్చకుడిని, నేను మా తండ్రి గారు తాతగారు కైంకర్యాలు చేసినప్పటి నుంచి చూస్తూ వచ్చా, నాకు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత, ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా, ఇటువంటి అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారనే నమ్మకం నాకు. మీరు 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారని చెప్పారు స్వామి, ఇంతవరకు ఇటువంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకున్నారా? ఎప్పుడూ లేదు. ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ పణ్యారాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఉదయం ఒక గంట సేపు అన్నప్రసాదాలు వస్తాయి, తర్వాత లడ్లు ఏదో పంచేస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు భక్తులకి అందరికీ కూడా చేరడం లేదు. కాబట్టి అన్నప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్నప్రసాదాలు చేరేటట్టుగా మనం. ఇప్పుడు మీరు నూతన ఈవో అడిషనల్ ఈవోని కలిశానన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఈ అన్నప్రసాదాలు దిట్టాన్ని పెంచాలా, భక్తులందరూ కూడా పంపిణీ చేయాలి. అన్నప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను. చేసే సమయాలు మార్చేశారు ఇష్టంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది చెప్పాను నేను. అవి కూడా కొంతకాలంగా స్వామివారి సేవకు దూరంగా ఉన్నారు, తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు? అలాంటి అవకాశం ఉందని అది నా మీద బలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారి కైంకర్యానికి తప్పకుండా వస్తాను. నన్ను ఈ వయసులో బాధ పెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం కాదు. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు కేసులను అన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాననేది. అందులో భాగంగా నాకు కూడా ఒక విముక్తి కలుగుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా, ఏదో అంతర్గతంగా విచారం చేసి జరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి, అదేవిధంగా విషయాలను సన్నగిల్లేందుకు కానీ ఇలాంటి హిందూ భావాలు దెబ్బతీసేందుకు కానీ అవకాశం లేదనిపిస్తుంది. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. అది దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కారణాలు నాకు సంబంధం లేదు. నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొక్కటే నా దృష్టి. మిగతా వాటి గురించి నాకు సంబంధం. నెయ్యి విషయంలో గత పాలక మండలి కానీ అధికారులు తెలిసే ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసి అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో, చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద విషయం, కొన్ని కోట్ల రూపాయల విషయం. కాబట్టి అందరి దృష్టి, అధికారుల దృష్టికి తెలిసే జరిగి ఉంటుంది. ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ వెలలు పట్టీలు చూసో, కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి, వాళ్ళు దాని పూర్వాపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి బాధ్యత అంతా వాళ్ళదే. టీపీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది, దాంట్లో చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు. లేదంటే రిటర్న్ పంపించే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఏం పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు. ఏమో ఆ శాంపుల్స్లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండొచ్చు.
పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే క్వాలిటీ పంపించి ఉండొచ్చు కదా. అంతా అధికారుల పరిధిలోనే జరుగుతాయి. స్వామి, ఇప్పుడు ల్యాబ్ ఉండదు, ల్యాబ్ కిందకే పెట్టి పరీక్షిస్తే సరిపోతుంది. ఇక్కడికి టన్నుల కొద్ది లారీలు వస్తుంటే అన్నింటినీ ఇక్కడ పరీక్షించడానికి ఉండదు. ల్యాబ్ కిందకి దించి ఇబ్బంది ఏమైనా ఉంటుందా స్వామి? అది ఒకటి దీనికి అన్నిటికీ కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. నిజమైన భక్తులు అధికారులుగా ఉండి అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని, నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు. మనం ప్రతి ఒక బాధ అన్నానికి ఒక మెతుకు పదం, ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా. అలాగే శాంపుల్స్ నేను ల్యాబ్లో చేశాను కదా, పిహెచ్డి ల్యాబ్లోనే చేశాను. శాంపుల్స్ అంటే ప్రతి 10 లీటర్ల ద్రవం ఉంటే 10 లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా. ఒక 1 ml 2 ml తీసుకొని టెస్ట్ చేసుకుంటాం, దాన్నే మనం ఆపాదించుకుంటాం. కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి. అధికారులకు ఒక సామాజిక దృష్టి, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం, స్వామివారికి అన్నీ బాగా జరిపించాలి. ఆయన మనకు జీతం ఇచ్చి, మనకు ఇల్లు బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి. అది ఉంటే ఇవంతా జరిగేది కాదు కదా. ఈ ప్రసాదాల మీద ఏమైనా స్పందించారా? లేకపోతే ఇటాడివి ఏమైనా మీ దృష్టి కూడా వచ్చారు? ఈ ప్రసాదాలు నా దృష్టికి వచ్చింది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు. అంటే ఈ రిపోర్ట్ వచ్చిన కాబట్టి మీరు స్పందించారు. ఇప్పుడు ఇంతకుముందు నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తా ఉంది, కానీ చెప్పాను. నేను దృష్టికి తీసుకెళ్ళాను, ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను మెకానిజం కూడా ట్రీట్ అవుతుంది. కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా? అన్ని వస్తువులు సరైన లేదు. ఇంతకుముందు రిపోర్ట్లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. శనగపప్పు అన్నిట్లోనూ కల్తీ వస్తుంది, కల్తీ వచ్చింది, రిపోర్ట్లు ఉన్నాయి. ఈ 5 years లో ఈ పర్చేజ్ చేసినటువంటి టీటీడీ ప్రతి ట్యాంకర్ ని కూడా చిన్నగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాతనే అలౌ చేస్తుంది. మరి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగానో, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగానో ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటి వరకు అఫీషియల్స్ ఎవరు పరిధి కాదు అది. ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్స్ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అది నా పరిధి కాదు. నేను చూసింది చెప్పాను. 5 ఏళ్లుగా దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ప్రసాదాల నాణ్యత కానీ, ప్రసాదాల పరిమాణంలో కానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు. అవి మీరు మొదట్లో చెప్పారు గోమాతని ఇండియాలో బాగా పూజిస్తారు, దానివల్ల కానీ ఇండియాలో మోస్ట్ మీట్ అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్లో నంబర్ 1 ఉంది. మీరు ఎలా అది నా సబ్జెక్ట్ కాదు, నేను మాట్లాడవలసింది కాదు. నాకు కావాల్సింది మా స్వామి వారు, మా వైకాంత ఆగమం, మా స్వామివారి సంతోషం, భక్తుల యొక్క సంతోషం. అది తప్ప నాకు లోకేష్ వచ్చినాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా కలుస్తారా? ఏంటి లోకేష్ బాబు వచ్చినారు తిరుపతి, ఆయన ఇవాళ కలుస్తారా లేదా పవన్ కళ్యాణ్ ఏమైనా కలవబోతున్నారు?